గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రవేశపెట్టిన దళిత బంధు స్కీమ్ ఏదైతే నల్గొండ నియోజకవర్గంలో కూడా 1050 మంది కూడా ప్రొసీడింగ్లు ఇచ్చారు. ప్రొసీడింగ్లు ఇచ్చిన అనంతరం కూడా ఎన్నికల కూడా వచ్చిన తరుణంలో కూడా ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో ఈరోజు ఏదైతే 1050 మంది ఉన్నారో నల్గొండ నియోజకవర్గానికి సంబంధించిన దళిత బంధు బాధితులు మొత్తం కూడా నల్గొండ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడానికి కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకు డబ్బులు రాలేదనే తదితర అంశాలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఎందుకు మీరు ఈరోజు ధర్నా చేయాల్సి వచ్చింది? నల్గొండ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వము దళిత బంధును ప్రకటించింది. గతంలో మోడల్గా కొన్ని గ్రామాలు తీసుకొని దళిత బంధు అమలు చేశారు. ఒక లబ్ధిదారునికి 10 లక్షలు ఇవ్వాలని చెప్పి అమలు చేశారు. తర్వాత నల్గొండ నియోజకవర్గంలో మొత్తం నల్గొండ మండలం, కనగల్ మండలం, తిప్పర్తి మండలం, మాళ్లపల్లి, నల్గొండ టౌన్ కలిపి 1050 మందిని నల్గొండ శాసనసభ్యులు మాజీ గౌరవ భూపాలరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి సెలెక్ట్ చేసి లిస్టు కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా మండలాల్లో గ్రామ కార్యదర్శులు సెలెక్ట్ చేశారు. అంటే ఒక స్కీము ప్రభుత్వం అమలు చేస్తే ఏ రకంగానైతే గ్రౌండ్ చేయాలనో అన్ని ప్రాసెస్లు కూడా ఈ దళిత బంధులో మరి వాళ్ళు అమలు చేశారు. దాని ప్రకారంగా మా మున్సిపాలిటీ నుంచి సభలు జరిగాయి. మున్సిపల్ కమిషనర్ ద్వారా గ్రామ పంచాయతీ మండల ఎంపీడీఓల ద్వారా లిస్టు ఫైనల్ చేసి చివరిగా అక్టోబర్ 8వ తారీఖు నాడు లక్ష్మీ గార్డెన్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి సమీక్ష పెట్టాడు. అదే రకంగా ప్రజలందరికీ ఈ స్కీమ్ తీసుకోవడం వల్ల మీకు ఏ రకంగా ఉపయోగం అనేటువంటిది అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేసి చివరికి మా అందరికీ కూడా ప్రొసీడింగ్లు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఇచ్చినటువంటి 1050 మందికి మేము ఏమేమి గ్రౌండ్ చేయాలనుకున్నామో ప్రతి ఒక్క వ్యక్తి సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకున్న ప్రకారంగా ప్రతి ఒక్క వ్యక్తికి 10 లక్షలు ఇవ్వాలని చెప్పి ఉన్నది. దాని ప్రకారంగా ఇప్పటికే ఎస్సీ కార్పొరేషన్కు ప్రతి ఒక్క వ్యక్తికి 3 లక్షల చొప్పున వచ్చి అందులో ఉన్నాయి. తర్వాత 9వ తారీఖు నాడు నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి ఆ నోటిఫికేషన్ వలన ఇది ఆగిపోయింది. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని గ్రౌండ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. మాకు ఇప్పుడు ప్రాసెస్ మొదలు చేయమని మేము అంటలేం. ఆల్రెడీ మీరు ఎంపిక చేశారు, లబ్ధిదారులని మాకు ప్రొసీడింగ్ ఇచ్చారు. కాబట్టి ఆన్గోయింగ్ ప్రాజెక్టుగా మీరు దీన్ని అమలు చేయమని మేము కోరుతున్నాం. తప్పనిసరిగా 1050 దళిత నిరుపేదలైనటువంటి కుటుంబాలు వీళ్ళందరూ కూడా జీవనోపాధి జరగాలంటే ఖచ్చితంగా ఈ స్కీమును అమలు చేయాలని చెప్పి అందరం ఇక్కడికి రావడం జరిగింది. దశల వారీగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని టైం అడిగాము. వారికి మేము వినతి పత్రం కూడా అందరం ఇచ్చి కలిసి మేము మాట్లాడతాం. ఆ రకంగా ఈ స్కీమ్ను అమలు చేసేందుకోసం అవసరమైతే హైకోర్టుకు వెళ్ళి అయినా కూడా ఈ స్కీమ్ను అమలు చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరి తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. దళిత నల్గొండ నియోజకవర్గంలో లబ్ధిదారులందరూ కూడా ఈ స్కీమ్ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రావడం జరిగింది. ప్రొసీడింగ్ ఇచ్చిన నల్గొండ జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ కూడా బదిలీ అయ్యారు. ఈ రోజు వరకు ఉంటున్నాడు. అంటే కలెక్టర్ని కలిసి మీరు ఇప్పుడు అతన్ని ఏం అడగదలుచుకున్నారు, అతని నుంచి ఏమి హామీ తీసుకోబోతున్నారు? జిల్లా కలెక్టర్ గారు ఒకటే మేము అడుగుతున్నాం, ఏదైతే డబ్బులు వచ్చినాయో గ్రౌండింగ్ కోసం ఆయన ఆదేశాలు ఇవ్వాలి. గ్రౌండింగ్ చేయడానికి ఆయన సైన్ చేయాలి. గ్రౌండింగ్ చేయడానికి ఒక లెటర్ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ తెలియజేస్తే వెంటనే అమలు అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కలెక్టర్ గారిని ఈ రోజు వరకు ఉంటున్నాడు, ఈ రిలీవ్ కాలేదు. కాబట్టి ఆయన తప్పకుండా దీన్ని గ్రౌండ్ చేయడానికి ఆదేశాలు ఇస్తాడని మేము భావిస్తున్నాం. మీరు చెప్పండి అన్న, ఏంటి దళిత బంధుకు సంబంధించి ఏంటి? నల్గొండ నియోజకవర్గంలో 1050 మందిని ఎంపిక చేయడం జరిగింది. 1050 మంది కూడా పూర్తిగా మేము పెట్టుకున్న యూనిట్ని గ్రౌండ్ చేయమని అడుగుతున్నాము. ఎందుకంటే గతంలో ఆన్గోయింగ్ ప్రాజెక్టులన్నీ కూడా కంటిన్యూషన్ చేస్తామని చెప్పారు. కాబట్టి నూతనంగా ఏర్పడ్డది కాబట్టి నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని కూడా ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ 1050 మంది అప్లై చేసుకున్నటువంటి మా దళిత బంధు ఇస్తామని ఆ రోజు ఎన్నికల ముందు కలెక్టర్ గారు కూడా ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ ప్రొసీడింగ్ ఇచ్చిన అభ్యర్థులు మేమంతా ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా 1050 మందికి ప్రతి ఒక్కరు కూడా మీరు అనుకున్నటువంటి 3 లక్షల రూపాయలు ఆల్రెడీ బ్యాంకులో వచ్చున్నాయని చెప్పారు. కాబట్టి దాని ప్రకారమే మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే వెంటనే ఈ గ్రౌండింగ్ చేయాలి. ఈ దళిత బంధుకు సంబంధించిన 1050 మందికి చేసేంత వరకు కూడా మేము ఖచ్చితంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తాం. మా ప్రాజెక్టు అది దళిత బంధు, మా ప్రాజెక్టు మాకు దళితులము పెట్టారు కాబట్టి అది కొనసాగింపు జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మాకు ఇవ్వాలని ప్రభుత్వాలని డిమాండ్ చేస్తాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? మేము 14వ వార్డు మరుగుగూడెం గ్రామం నుంచి వచ్చినాం. ఇక్కడ దళితులకు సంబంధించినటువంటి విషయంలో ఎవరైనా కానీ ఇక్కడ నిరుపేద కుటుంబం ఉన్నటువంటి వ్యక్తులని ఎంపీడీఓ గారు కానీ కమిషనర్ గారు కానీ దగ్గరుండి అందరిని ఎంక్వైరీ చేసి ప్రొసీడింగ్లు ఇవ్వడం జరిగింది. ఆ ప్రొసీడింగ్లను ఆధారంగా తీసుకొని ఇప్పుడు పోయే కలెక్టర్ గారు ఈడీ గారికి ఖచ్చితంగా వారు ఆర్డర్ ఇచ్చిపోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. రైట్. మరి కొంతమంది ఏవైతే దళిత బంధుకు సంబంధించిన మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏంటి దళిత బంధు నీకు వచ్చిందా? ఎందుకు వచ్చావు? దళిత బంధు వచ్చింది సార్. నాకు 26 వార్డు నుంచి వచ్చాను. నాకు దళిత బంధు వచ్చింది.
ఈ ప్రభుత్వం మారడం వల్ల దళిత బంధు వస్తుందో అని టెన్షన్తో ఉన్నాం. ఈ ప్రొసీడింగ్ కలెక్టర్ గారు ఇచ్చారు కాబట్టి కలెక్టర్ దగ్గరకు వచ్చి ఈ ప్రొసీడింగ్ కంటిన్యూషన్ చేయాలని సార్ ఒక సిగ్నేచర్ తీసుకొని దానికోసం పోరాటం. ఇది ప్రతి ఒక్కరికి దళిత బంధు అందాలని కలెక్టర్ని కోరుదామని వచ్చాను. ఎంతమంది మహిళలు వచ్చారమ్మా మొత్తం కలెక్టరేట్కి? మీ వార్డు కలెక్టర్ మా వార్డు నుంచి సార్, మా వార్డు నుంచి 20 మెంబర్స్ వచ్చినాం. అంటే మిగతా వాళ్ళు కూడా వచ్చారు, చాలా మంది వచ్చినాం ఇక్కడికి సార్ని అడుగుదామని. రైట్, మీకు ఇచ్చారమ్మా ప్రొసీడింగ్ ఇచ్చారా? మీకు మాకు ప్రొసీడింగ్ ఇచ్చారు. డబ్బులు రాలేదు. మరి ప్రభుత్వం మారింది కదా, ఇస్తారా ఇయ్యారా అని చెప్పి మాకు ఆందోళనగా ఉంది. అందుకనే మేము ఈ రోజు ఇక్కడికి వచ్చినాం. కలెక్టర్ గారు ఆ రోజు మాకు అందించారు. కలెక్టర్ గారిని కలిసి మా సమస్య చెప్దామని మేము వచ్చినామండి. కలవలేదు, ఇంకా రాలేదంట. ఇంకొక 1 అవర్ పడుతుంది అట్లా అని చెప్పి ఇక్కడ మేము ఇక సంతకాలు ఇట్లా పెట్టి నిలబడ్డాం. ఓకే, మొత్తంగా ఇది మీరు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన దళిత బంధు ప్రొసీడింగ్లు కూడా ఇంత ప్రొసీడింగ్స్ ఇచ్చారు, కానీ దానికి సంబంధించిన డబ్బులు మాత్రం ఇప్పటివరకు ఇవ్వలేదు. జిల్లా కలెక్టర్ని కలిసి కూడా తమ సమస్యను వినవించుకుందని కూడా వీళ్ళందరూ కూడా నల్గొండ కలెక్టరేట్కు వచ్చుకున్న పరిస్థితి కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.